హాయ్ అందరికీ నమస్తే. ఏ ఊరు అని అందరూ అడుగుతున్నారు కదండి. ఇది మా ఊరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కొల్లూరు అనే గ్రామం నా సొంత ఊరు. ఇదే నా ఊరు. ఈ ఊరు వచ్చానండి. ఈరోజు మీకు రొయ్యల కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను. అవి ఖరీదు చేయడానికి మాకు పక్కనే ఉన్న నిజాంపట్నం అనే హార్బర్ ఉంది, వెళ్తున్నాను. అక్కడ మంచి రొయ్యలు కొనుక్కొని తీసుకొచ్చి మీకు మంచి రెసిపీ రొయ్యల కూర చేసి చూపిస్తాను. ఇప్పుడు రొయ్యలు ఖరీదు చేస్తున్నాను, వచ్చిన తర్వాత చేసి చూపిస్తాను. ఓకే. అమ్మా రొయ్యలు ఏమున్నాయి చూపించమ్మా. ఎన్ని సైజులు ఉన్నాయి తల్లి? చిన్నవి కూడా చూపించమ్మా. ఇవి పెద్ద సైజు ఉన్నట్లో, ఇప్పట్లో ఇవి పెద్ద సైజు, ఇవి చిన్న సైజు. మనం పెద్ద రొయ్యలు తీసుకుందాంలే, చిన్నవి మనకు సరిపోదు. అమ్మా ఇవి 1 కేజీ తీసుకున్నాం అనుకమ్మా, ఒలిస్తే ఎంత అవుతాయి? కేజీకి 1/2 కిలో వస్తుంది. అయితే నాకు 3 కిలోలు ఇవ్వమ్మా. కేజీ ఎట్లా? కేజీ 250. శుభ్రంగా పొట్టు ఒలిసి నరం అంతా తీసేసి ఇవ్వాలా. ఓకే. 3 కిలోలు వేయమ్మా. 3 కిలో వేయమ్మా. 3 కిలో అయితే నాకు 2 కిలోలు వస్తుంది కదమ్మా, కేజీన్నర. ఓకే, మేము కూడా కేజీన్నర చేయాలనుకున్నాం. కేజీన్నర వస్తే చాలు. కొద్ది నీళ్ళు కారణయమ్మా. ఓకే. 3 కిలోలు. పొట్టు ఒలిస్తే 1600 గ్రాములు వచ్చినాయి. అమ్మా ప్యాక్ చేసే తల్లి. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకుని ఈ విధంగా బాగా కడుక్కుంటే రొయ్యలు వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మూడు చెంచాలు ధనియాలు, ఒక 10 లవంగాలు, ఒక 5 యాలక్కాయలు, ఈ 3 కలిపి పొడేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించాను కదండి, ఆ ధనియాలు, లవంగాలు, ఇలాచి 3 కలిపి పొడేసి పెట్టుకున్నాం. ఒక 5 చెంచాలు ఆయిల్ తీసుకున్నాము. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు ఈ సైజులో కోసి పక్కన పెట్టుకున్నాం. 8 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా 5 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక మనం కోసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మూడు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాము. వేసుకుని ఈ అల్లం పేస్ట్ వేసాం కదండి, దీని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం.
అల్లం పేస్ట్ బాగా వేగాలన్నమాట. ఎట్లాగంటే అడుగుబట్టే టైంలో ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాం అనమాట. ఇప్పుడు మా అబ్బాయి నా తమ్ముడు కొడుకు వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ వేసారు అబ్బాయి. ఈ మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టుకునే వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆ మసాలా అంతా ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఈ రొయ్యలో నుంచి నీరు బయటకు వస్తుంది అనమాట. ఆ నీళ్లతోనే ఈ రొయ్య మొత్తం ఉడికిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఓకే, పెట్టే బాయ్. రైట్. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారా నీళ్ళు ఎట్లా వచ్చినాయో? ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాగా ఇలా మూత పెట్టి ఉడకనిద్దాం. ఓకే ఓకే. నీళ్ళు ఈ మాత్రం ఉండగానే ఒక 4 చెంచాల కారం వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాం. ఓకే, 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని రొయ్యలు మునిగే వరకు, అంటే రొయ్యలకు సమానంగా నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడకనిద్దాం. ఓకే, రొయ్య బాగా ఉడకపోతే కసకసలాడుద్దండి. అందుకే నీళ్లు సమానంగా పోసుకొని బాగా ఉడకబెట్టుకుందాం. ఓకే, 10 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి ఇట్లా కలుపుకొని చూసుకుందాం. ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఈ లోపల మనం దంపి పెట్టుకున్నాం కదండి ముందుగా మసాలా పొడి, అది ఒక 3 చెంచాలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు వెంటనే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టుకుని ఇంకా కొంచెం సేపు ఉడికితే ఈ నీళ్లు దగ్గరకు అవుతాయి అన్నమాట. గ్రేవీ కొంచెం చిక్కబడుద్ది. అప్పుడు వరకు కాసేపు మూత పెట్టుకుని ఉండనిద్దాం. ఓకే, అబ్బా అయిందండి. చూసారా ఎలా ఉందో? గ్రేవీ మనకి ఈ మాత్రం ఇలా ఉంటే చాలన్నమాట. ఈ గ్రేవీ అయితే మనకు కరెక్ట్గా రెసిపీ కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఓకే, చూసుకోండి. ఉప్పు నాకైతే సరిపోయిందండి. ఈ టైంలోనే మీరు కూడా ఉప్పు చూసుకుని దింపేసుకోవటమే. చాలా బాగా వచ్చింది. మంచి రుచి వచ్చిందనమాట. చాలా టేస్ట్గా ఉంది. బాబా బాబా గురుగారు చంపేశారు. అసలు సూపర్ చేశారు గురుగారు. చాలా బాగుంది. మంచి రుచిగా ఉంది. మంచి టేస్ట్ వచ్చింది. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయింది. ఎలా బిడ్డా? బాగుంది. ఎలా ఉంది? బాగా తిను. ఫుల్ పట్టించాలరా, ఇంటికాడ వెనకాడకూడదు. అందులో రొయ్యలు కూర ఇది. ఇడుసు మీ నాన్న నేను కూర్చోవాలరా, నువ్వు మీరు కాదు. మా తమ్ముడు నేను కూర్చుంటే దీని సంగతి తేలుస్తాను అనమాట. అది రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉన్నది. సూపర్ వస్తా.
తిందా కలుపుకో. వయసులో ఉన్న తినాలా. నీ వయసులో మేము ఎట్ట తినాలని తెలుసు మీ నాన్న నేను. ఫుల్లు ఇంటికాడ ఏమి వెనకాడే లేదు. కిలో కూర సేర్ అన్నం బట్ అది మా తిండి అప్పుడు. చూశారు కదండి ఎలా చేశానో. ఇదే మెజర్మెంట్తో మీరు ఇంట్లో కనుక చేసుకుంటే మంచి టేస్ట్కరమైన ఫుడ్ మీరు తిన్నట్టన్న అనుభూతి మీకు కలుగుద్ది అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.